ప్రపంచ క్షయ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు ప్రతి సంవత్సరం మనము 24 మార్చి రోజు ప్రపంచ క్షయ దినోత్సవం జరుపుకుంటాము. క్షయ రోజు ఈరోజు వ్యాధి ఈరోజు తాపకంగా నీరులా రోజు పెరుగుతూనే ఉంటుంది. ఇంతకుముందు క్షయరోగం అంటే చాలా కష్టం ఉండి ఊరి నుంచి బయటికి పంపించేవారు. అసలు క్షయరోగం వస్తే ఊళ్ళో పెట్టుకునే వాళ్ళు కాదు. రాను టెక్నాలజీ వచ్చి ట్రీట్మెంట్ కూడా చాలా పెద్దగా ఉండే, లాంగ్ ట్రీట్మెంట్ ఉండే, డైలీ 7-8 టాబ్లెట్స్ వాడేది ఉంది. ఇప్పుడు FDC అని ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ అని ఒక కొత్త మెడిసిన్ వచ్చి దాంట్లో 3, 4, 5 ఓన్లీ 5 వరకు వాడే అవకాశం ఉంది. ప్లస్ మంచి మెడిసిన్స్ ఉన్నది. ప్లస్ మెడిసిన్స్ వాడే పేషెంట్ కోసము మంచి ఆహారం తీసుకోవడానికి ప్రతి నెల 1000 రూపాయలు గవర్నమెంట్ కూడా తమ నేరుగా పేషెంట్ యొక్క ఖాతాలో జమ చేస్తుంది. క్షయరోగం యొక్క లక్షణాలు 2 వారాలకు మించిన దగ్గు, సాయంత్రం పూట జ్వరం రావడము, ఆకలి లేకపోవడము, రోజు బరువు తగ్గడం, ఇటువంటి లక్షణాలు ఉంటే కొడంగల్ గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రూనాట్, CBNAT మైక్రోస్కోపిక్ టెస్ట్లు అవైలబుల్ ఉన్నాయి. ప్లస్ దాంట్లో వెళ్ళకుండా దాంట్లో కనిపించకుండా లక్షణాలు ఎట్లా ఉంటే ఎక్స్రే కూడా తీస్తాము. ఒకవేళ ఎక్స్రే కూడా పాజిటివ్ వస్తే మేము ట్రీట్మెంట్ పెడతాము. 6 మంత్స్ ట్రీట్మెంట్ ఉంటుంది. 6 మంత్స్ ట్రీట్మెంట్ వాడే ఆ పీరియడ్లో నెలకు 1000 రూపాయలు పేషెంట్కు పౌష్టికాహారం తినడానికి అమౌంట్ కూడా ఇస్తున్నాము. ప్లస్ కౌన్సిలింగ్ కూడా మనకు మంచి కౌన్సిలింగ్ కూడా ఇస్తాము. ఇక్కడ 24 గంటలు ఎప్పుడైనా పేషెంట్ వస్తే మన దగ్గర ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది. ఇంతకుముందు అక్కడ అనంతగిరిలో సపరేట్ హాస్పిటల్లో ఉండేది, ఇప్పుడు అలా కాదు. ప్రతి PHCలో ప్రతి CHCలో ఈ వైద్యం అందుబాటులో ఉంది. కనుక ఈ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు, కొడంగల్ వాళ్ళు ఇటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.